ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మీనరాశి వారికి ఈ వారం ఈ 15వ తారీఖు నుండి వచ్చే వారం 21వ తారీఖు వరకు, అనగా ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మీ జన్మ నక్షత్రం పూర్వాభాద్ర 4వ పాదం కానీ, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు కానీ, రేవతి 1, 2, 3, 4 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి మీనరాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ వారం మిత్రులతోటి అకారణంగా వివాదాలు చికాకులు కలుగుతాయి. స్థిరాస్తి సంబంధించిన ఒప్పందాలు వాయిదా వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతోటి చర్చలు విఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. ఏ పని చేపట్టినా ముందు నిరాశ పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో అధికారులతోటి వివాదాలు తప్పవు. వ్యాపారాల్లో అనుకోని మార్పులు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు సకాలంగా అందవు. వారం ప్రారంభంలో బంధువుల ద్వారా శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది. ఇంకా ఈ మీనరాశి వారికి అనుకూలంగా ఉండాలి అనుకుంటే లక్ష్మీ నృసింహ కవచం పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలను పొందుతారు. స్వస్తి.